కనీసం మూడో రోజుని కాదు కదా, మనం అసలు లేవు. ఎందుకంటే ఆ సమాధిలోనే ఉంటాం. మరలా కడబోర పట్టుకుని ఆయన దూతలతో వచ్చినప్పుడు మాత్రమే మనం మహిమా శరీరం ధరించుకుని ఆ యొక్క మధ్యాకాశంలోనికి కొనిపోబడగలడు. ఆయన లేచాడు కాబట్టి మనల్ని లేపగలడు. ఆయన సజీవుడు కాబట్టి మనలను సజీవులుగా మార్చుచున్నాడు. ఎప్పుడు మనం ఆయన్ని వెంబడిస్తే, ఎప్పుడు మనం ఆయన్ని ఆరాధిస్తే. అందుకే ఇక్కడ ప్రభు అయిన యేసు దేహము కనబడలేదు. నిందుని గూర్చి వారు ఏమీ తోచక ప్రకాశమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషుల వద్దకు నిలబడిరి. వారు భయపడి నేలకు ముఖమంట నేలకు మోపారంట. అయితే ఆ ఇద్దరు మనుషులు అంటున్నారు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన యొక్క గలీలలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టమైన మనుషుల చేతికి అప్పబడ్డాడు, సిలువ వేయబడి 3వ దినమున లేవవలసిన వాడని మీతో జ్ఞాపకము చేస్తున్నానని ఆ మనుషులు చెప్తున్నారు. ఆ మనుషులు ఎవరో కాదు, దేవదూతలు అన్నమాట. అవునండి, మన దేవుడు సజీవుడు అన్నమాట. మనం నమ్ముకున్న దేవుడు, మనం ఆశ్రయించిన దేవుడు ఇటువంటి దేవుడు కాదు. మామూలుగా అందరూ చెప్పుకుంటారు కదా కొంతమంది, అటువంటి దేవుడు మాత్రం ఎంత మాత్రము కాదు. మీరెవరైనా కావచ్చు, మీరు నా మాటలు వింటున్నా మీరెవరైనా కావచ్చు, ఒక్కసారి పరిశుద్ధ గ్రంథం అంతా కూడా చదవండి. మీరు మందిరానికి వచ్చేయండి, రక్షణ పొందేయండి, లేక మందిరాన్ని యేసుప్రభుని నమ్ముకోండి అని మేము చెప్పొచ్చు. మీరు అంత మాత్రం నమ్మ అవసరం లేదు. పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి. చదివితే ఆయన మీతో మాట్లాడతాడు. ఆయన ఎక్కడుండే దేవుడో మాట్లాడతాడు. ఆయన సజీవుడైన దేవుడా లేకపోతే మృతులలో సమాధిలో ఉన్న దేవుడా అనేది మీతో మాట్లాడతాడు. వాక్యము చదవండి. చదివి బైబిల్ గ్రంథం అంతా చదవండి. అది మీరు ఆలోచిస్తూ చదవాలి. ప్రార్థనాపూర్వకంగా చదవండి. చదివినప్పుడు దేవుడు మీతో మాట్లాడతాడు. ఆయన ఎవరు అనేది మీకు తెలుస్తుంది. ఆయన ఎవరు అని వాక్యము సెలవిస్తుందంటే సజీవుడైన దేవుడు, యుగ యుగములు ఆయన సజీవుడైన దేవుడు, ఆదియు అంతము ఆయనే, నిన్న నేడు నిరంతరము కూడా ఒకే రీతిగా ఉండే నిజమైన దేవుడిని కలిగి ఉన్నమాట. మనం ఆయన యొద్దకు మనం వచ్చినట్లయితే, ఆయన ఎలా అయితే మృతులలో నుంచి లేపబడ్డాడు, ఆయన ఎలా అయితే ఆ మరణ గోతులో ఆ మరణ ములుని విరిచి సజీవుడై లేచాడు, అట్టి రీతిగా మనల్ని కూడా లేపబోతున్నాడన్న విశ్వాసంతో మనం ఉన్నట్లయితే మనల్ని కూడా ఆయన వచ్చే రాకట్లో మనల్ని సజీవులుగా మహిమా శరీరం